హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము శివమొగ్గ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న న్యూలీ కన్స్ట్రక్టెడ్ హోమ్ స్టే దగ్గరికి వచ్చాము. ఇది ఎలా ఉంది ఏంటి మీరు కూడా వచ్చి నాతో పాటు చూడండి. అమ్మా, ఇది ఎక్కడుంది ఏంటి ఒకసారి చెప్తారా? ఇది శివమొగ్గకి తీర్థహళ్ళి అనే ప్రాంతం ఉందమ్మా. ఈ రెండిటికి మధ్యలో దొడ్మణి అనేది ఉంది. మెయిన్ హైవే నుంచి లోపలికి మనకు ఒక పావు గంట నడక. ఓకే, లోపలికి అంత దూరం కాదు, చాలా దగ్గరలోనే ఉన్నాం హైవే నుంచి. మనం ఇప్పుడు ఈ హోమ్ స్టే లోపలికి వెళ్దాం. రండమ్మ. రండమ్మా, మనం లోపల ఎంటర్ అవుతున్నాం. ఇది నేరేడు చెట్టు అమ్మా. ఇప్పుడు దీని కింద కూడా మనం చక్కగా నీడ ఉంది కదా. ఈ చుట్టూ కూడా పిట్ట కూడా మనకి చిన్న గోడలా కట్టించుకున్నాము కూర్చోవడానికి. చెట్టు కింద కూర్చోవడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కొత్తగా కిచెన్ కన్స్ట్రక్షన్ లో ఉందమ్మా, చూద్దురుగా. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్, ఇది ఓపెన్ కిచెన్. ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ పండిస్తున్నారమ్మా. ఇది ముల్లంగి, క్యారెట్, తర్వాత బీర, సొరకాయ, గుమ్మడి, ఇంకా మునగ చెట్టు, కరివేపాకు, ఇవన్నీ కొబ్బరి చెట్లమ్మా. మరి అది ఆ తీగ చెట్టు, అది చిక్కుడు అమ్మ. ఇది చిక్కుడు. ఇవంతా ఇదేమో కొన్ని పెద్ద చెట్లు ఉంటే ఇక్కడ కట్ చేశారమ్మా. వాటిని అలాగే ఉంచారు దొంగల్లాగా. పైన ఒక సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. మనం ఇక్కడ కూర్చొని నేచర్ ని చూసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అవును. ఇది తుంగా కాటేజ్ అమ్మ. ఓకే, ఇది తుంగా కాటేజ్. ఇది తుంగా కాటేజ్. 5-6 ఉండొచ్చు అమ్మా ఇక్కడ. ఇది ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్ లో ఉందమ్మా. ఓకే, ఇక అందుకని మనకు కొంచెం కష్టంగా ఉంది ఈ రాళ్ళ మీద నడవడం. ఇది కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్సర్సైజ్. మనం ఇప్పుడు పైకి వెళ్తే రకరకాల ఫ్రూట్స్ ప్లాంట్లు ఉన్నాయమ్మా. ఓకే, మామిడి, జాక్ ఫ్రూట్, తర్వాత ఆవకాడ్, చెర్రీలు ఉన్నాయి. ఓకే, తర్వాత ఇంకా అన్ని ఉన్నాయి. జామ, సపోటా, మనకు కావాల్సిన చెట్లన్నీ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయమ్మా. సీతాఫలం. ఓకే, ఇక్కడ కూడా ఒక 6-8 మంది ఉండొచ్చు. ఓకే, ఇది బాతుల కోసం చిన్న పాండ్ చేసామమ్మా. అవి వచ్చి కాసేపు ఇక్కడ ఇది చేస్తాయన్నమాట, ఇస్తాయి. అసలు మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ హోమ్ స్టే చేయాలని మీకు ఎలా ఈ ఏరియా నచ్చడం తోటి మాకు ఈ ఐడియా వచ్చిందమ్మా. ఇది మా ప్యాషన్, డ్రీమ్. ఏంటంటే ఇలా ఉండాలి నేచర్ లో. మనకి ఇలా హోమ్ స్టేకి రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండేటట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఉండాలని అందరికీ కూడా. మనకు కూడా ఇక్కడ ఏరియా బాగుంది, ఇక్కడ అన్ని ప్లేసెస్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ ఐడియా వచ్చింది. ఈ కాటేజ్ పేరు భద్ర. ఓకే, ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసామమ్మా. ఇవన్నీ దబ్బకాయ, తర్వాత నిమ్మ చెట్లు, అరటి తోట, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ ఇగో ఇదంతా వెస్టర్న్ ఘాట్స్. మనకి ఇక్కడ అంతా ప్యూర్ ఆక్సిజన్ అన్నమాట. అవును, ఎవరైతే ప్యూర్ ఆక్సిజన్ కావాలంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి దే కెన్ టేక్ రెస్ట్. ఓకే,
దిస్ ఇస్ ఆల్ ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. జాక్ ఫ్రూట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, మామిడి, ప్రతి ఒక్క ఫ్రూట్, ఆవకాడ అన్నీ ఉన్నాయన్నమాట. ఏంటంటే మనం పైకి వెళ్ళాలి. ఆ కింద అరటి లైన్ ఉంది కదా, అవి ఏలకి బనానా అంటారు. ఇక్కడ ఫేమస్ చిన్న అరటి పళ్ళు అనమాట, చాలా స్వీట్ గా ఉంటాయి ఇక్కడ. ఇంకా లోపల పైన అన్నీ కూడా ఫ్రూట్స్ ప్లాంట్స్. ఇదేంటంటే ఈకో సిస్టమ్ ని కవర్ చేస్తున్నాం. అవునా, తర్వాత పొల్యూషన్ లేకుండా, సాయిల్ ఎరోషన్ అవ్వకుండా. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, పైనుంచి వాటర్ ఫ్లో అవుతుంది బాగా. అవును, అప్పుడు మట్టి కూడా కిందకు వచ్చేస్తుంది అనమాట. ఫర్టైల్ సాయిల్ అంతా కూడా మనకి అదంతా వేస్ట్ అవ్వకుండా ఎక్కడికక్కడ మనం ప్లాంట్స్ నాటడం వలన అదేమవుతుంది, సాయిల్ ఎరోషన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మనం ఈకో సిస్టమ్ ఏంటి, చెట్లు ఎక్కువ ఉండడం వలన మనకి పక్షులు, నెమళ్ళు ఇక్కడ అర్లీ మార్నింగ్ 4 to 5 మధ్యలో నెమళ్ళు సౌండ్ వినపడతాయి. ఓకే, అండ్ పక్షులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఆల్సో దే విజిట్. ఓకే, మరి చూసారు కదా ఈ హోమ్ స్టేని. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ అనమాట. మీరు కూడా నచ్చితే మరి రావచ్చు, స్టే చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మరి మనం టు దిస్ ఏరియా and visit all the tourist places and you enjoy the nature. ఓకే, మరి మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.